మంచిర్యాల జిల్లాలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. మధ్యాహ్నం సమయంలో కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు ఆఫీసులో రికార్డులతో పాటు రిజిస్ట్రేషన్ల వివరాలపై జల్లెడపట్టారు. అధికారులు సిబ్బందిని విచారించడంతో పాటు వివరాలు సేకరించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గత కొద్ది రోజులుగా లేఅవుట్ ఫ్లాట్లకు సంబంధించి డాక్యుమెంట్స్ లేని ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు. డాక్యుమెంట్స్ లేని ఎల్ఆర్ఎస్ లేఅవుట్ ఫ్లాట్లకు సంబంధించి డాక్యుమెంట్లను పరిశీలించి సోదాలు చేశామని ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు. డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ మా వర్కింగ్ స్టేషన్ వచ్చేసి మంచిర్యాల. అయితే ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఎస్ఆర్ఓ ఆఫీస్ మంచిర్యాల, సబ్ రిజిస్టర్ ఆఫీస్ మంచిర్యాలలో తనిఖీలు చేయడం కోసం వచ్చినాము, సర్వే చెక్ చేయడం కోసం వచ్చినాము. ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా, సాఫీగా జరుగుతున్నాయా, ఎల్ఆర్ఎస్ కానీ ఎల్ఆర్ఎస్ కాకుండా మన డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయా, నాలా కన్వర్షన్ కానీ డాక్యుమెంట్స్ ఏమైనా రిజిస్ట్రేషన్ అవుతున్నాయా, తర్వాత ఇలాంటి అవకతవకలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి చేస్తున్నాం. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చే డబ్బులలో స్లాట్ బుకింగ్ మరియు రిజిస్ట్రేషన్ వాల్యూస్ కాకుండా ఇంకా ఏమైనా అధిక మొత్తంలో కూడా డబ్బులు ఏజెంట్స్ తీసుకుంటున్నారని చెప్పేసి వెరిఫై చేస్తున్నాము. నేను డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్